మీ సంస్కారం అది. ఎందుకంటే అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు మీరంటే ఒక సర్టన్ స్టేజ్కి వచ్చారు. మీరు అన్న అలాగా కాదనలేరేమో, నేను చాలా కాంట్రిబ్యూట్ చేశానండి జబర్దస్త్కి అని మీరు అన్నారు అనుకోండి, కాదనలేరేమో జనాలు. ఎందుకంటే అంటే టాలెంట్ ఉన్నా మనకి అది బయటికి చూపించే ప్లాట్ఫామ్ లేకపోతే నువ్వు ఎంత టాలెంట్ ఉన్నా వేస్టే కదా సార్. అలాంటి వాళ్ళు చాలా మంది ఉండిపోయారు ప్లాట్ఫామ్ దొరకక. సరే, దేవుని వల్ల నాకు జబర్దస్త్ దొరికింది. కరెక్ట్, నేను చూపించుకున్నాను కాబట్టి బయటికి రావడానికి నాకు స్కోప్ అయింది. కాబట్టి ప్లాట్ఫామే ఇంపార్టెంట్ సార్. నేను ఇంత ఇది చేసేస్తాను, నాకంటే గొప్పగా చేస్తాడా, ఇవన్నీ రూమ్లో కూర్చొని వచ్చాడు మాట్లాడుకుంటాం. అవన్నీ దేనికి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాడే గొప్పడు. ఎప్పుడు నేను మర్చిపోను. 100%. సో మీరు సక్సెస్ అయిన తర్వాత మీ మమ్మీ, మీ డాడీ, మీ మదర్, ఫాదర్ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారండి? ఇప్పుడు మీరు మాట అన్నారు మన ఇంటర్వ్యూ బిగినింగ్ లో, అంటే నేను సడన్ గా ఇప్పుడు మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతే ఎలా వచ్చేసావు, మనకి ఎవడిస్తాడు రా, నేను ఎవడెళ్ళమన్నాడు రా, ఇలా మాట్లాడి ఉండేవారండి అని. బట్ సక్సెస్ అన్నది ఒక గొప్ప వెలుగుని తెస్తుంది మనిషికి. మీ పట్ల అందరి రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయండి మీరు సక్సెస్ అయ్యాక? తక్కిన వాళ్ళు ఏంటో కానీ మా అమ్మ నాన్న మాత్రం చాలా హ్యాపీ సార్. ఇప్పుడు ఊరు సైడ్ వెళ్తే చమ్మక్ చంద్ర వాళ్ళ ఫాదర్, చమ్మక్ చంద్ర వాళ్ళ మదర్ మా నాన్నతో ఫోటోలు దిగుతారు. మా ఫాదర్ తో, గ్రేట్, మా మదర్ తో, మా బ్రదర్ తో. సో వాళ్ళు మా ఫాదర్ మదర్ కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో అవుతాడులే చిన్న ఏదో స్ట్రగుల్ చేస్తున్నారు కానీ ఇంత మంచి నేమ్. వాళ్ళు కూడా అంత ఊహించి అంచనాలు వేసేంత తెలివితేటలు లేదు. మా అమ్మ నాన్న దే ఆర్ ఫార్మర్స్ సార్. అదే అంట. సో వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో తప్ప అంత కొన్ని రోజులు వాళ్ళు ఓహో నేను జబర్దస్త్ లో నేమ్ వచ్చిన 4-5 సంవత్సరాల తర్వాత వాడికి అర్థమైంది, సారీ మా ఫాదర్ మదర్కి అర్థమైంది, ఓ మా కొడుకు మంచి పేరు సంపాదించాడు అయితే. ఓకే, టీవీలో వచ్చేది చమ్మక్ చంద్ర మీ అబ్బాయి అంటే మా అందరు అడుగుతున్నారంటే హో మావాడు బాగానే సంపాదించాడు అయితే పేరు, అంతే కదా వాళ్ళకి. అదే అప్పుడు అర్థమైంది. నా 3-4 years తర్వాత ఓహో. బట్ ఊర్లో ఎలా ఉంటాయి అంటే చుట్టాల్లో కానీ ఎవరైనా నాన్న చెప్తుంటాడు, 10 మందిని కనాల్సిన అవసరంలా పనికొచ్చే కొడుకుని ఒకటి కన్నా చాలు. కరెక్ట్. అలాంటి కొడుకు నీకు పుట్టాడు, మంచి పేరు సంపాదించి చాలా నీ అదృష్టం అయ్యా ధన్సింగ్, చాలా అదృష్టం. అంత పేరు కొంతమంది చాలా డబ్బులు ఉంటాయి, ఆ పేరు ఉండదు కానీ. అవును, డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమంది అనామకులు ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చి వెళ్ళి చిన్న ఊరు నుంచి వెళ్ళి తండా నుంచి వెళ్ళి అంత మంచి పేరు సంపాదించాలంటే నీ అదృష్టం అని చెప్పి నాన్న చెప్తుంటారు. చాలా సంతోషం సార్. సో అమ్మ నాన్న నేను బాగా చూసుకుంటాను పేరెంట్స్ ని. అవునా? పేరెంట్స్ కోసం మా ఊర్లో ఇల్లు కట్టాను ఒకటి, వాళ్ళు ఉండడానికి. అంటే ఫాదర్ మదర్ స్ట్రగుల్ చిన్నప్పటి నుంచి చూసిన పెద్ద కొడుకుని సార్ నేను. చాలా స్ట్రగుల్ చేశారు మా అమ్మ. అవునా? మేము అప్పుడు మా ఫాదర్ మదరు మమ్మల్ని కట్టెలు అమ్ముకుంటూ పోషించేవాడు. మా ఫాదరు కట్టెలు అమ్ముకుంటూ పోషించి 10 రూపాయలతో బియ్యం తెచ్చేవాడు. ఆ స్టేజ్ నుంచి నేను చూశాను ఫాదర్ మదర్ని చూశాను. అప్పుడు అనుకున్నాను ఎంత దేవుని దేవాల మంచిగా అయితే మా అమ్మ నాన్నని ఒకటే కోరుకున్నాను దేవుణ్ణి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, దేవుడా నేను ఒకటే చేయి, నాకు ఏ హెల్ప్ చేయకు, నేను ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యేంత వరకు మా అమ్మ నాన్న ఉంచు, వాళ్ళు చూడాలి. నా అమ్మ నాన్న పోయిన తర్వాత నాకు సక్సెస్ ఇచ్చినా నేను ఆనందపడలేను. ఎందుకంటే నా కొడుకు సాధించారా అని కళ్ళారా ఒక్కరోజు చూసినా చాలు ఆనందం, నాకు ఇంకేం వద్దు, మా అమ్మ నాన్న ఏం కాకుండా చూడు, నేను సక్సెస్ అయ్యేంత వరకు కోరుకున్నాను. గ్రేట్ సన్. ఆ కోరిక నెరవేరింది మీకు? అమ్మో, కోరిక నెరవేరితే ఇంకా ఈ రోజు వాళ్ళు చక్కగా కళ్ళని నీళ్ళు వస్తాయి. మా పేరెంట్స్ ఎమోషన్ సార్, నాకు చాలా ఎమోషన్. మా ఫాదర్ మదర్ ఫ్యామిలీ అంటే అమ్మ. అదే అందరూ ఇప్పుడు ఇవాళ రేపు తల్లిదండ్రుల్ని ఏంటి ఏజ్ వాటిలో పెట్టేస్తున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెట్టేస్తున్నారు. అవును సార్. చాలా మంది పేరెంట్స్ ని పట్టించుకోవట్లేదు. అమ్మో, అది
ఏమో సార్ ఆ ధైర్యం ఉండాలి ఫస్ట్. అలా వదిలేసుకునే వదిలేసుకునే పేరెంట్స్ ని వదిలేసుకునే ధైర్యం. అది వదులుకున్నారంటే అసలు ఇక్కడ ఒకటే సార్, మనం ఏమిస్తామో దేవుడు కూడా మనకు ఫ్యూచర్లో అదే ఇస్తాడు. ఈరోజు మనం మన ఫ్యామిలీకి కానీ మన పేరెంట్స్ కానీ అది ఏమి ఇస్తామో దేవుడు కూడా మనకు అదే ఇస్తాడు. నీకు పిల్లలు ఉన్నారు, నీకు కోళ్ళలు ఉన్నారు, రేపు నీ లైఫ్ కూడా మనం కూడా అదే వాళ్ళ స్టేజ్కి వెళ్ళాల్సిందే కదా ఆఫ్టర్ సమ్ ఇయర్స్ కదా కదా సార్. ఫర్దర్ గా నేను ఒకటే అంట, నా కొడుకు చూడని చూడకపోయని కానీ నన్ను నా కొడుకు అనాథాశ్రమంలో వేసిన నేను ఒకటే అంట, వాడిని పిలిచి అరే నాకు కావాల్సింది వయసులో ఇంత అన్నం, డబ్బులు కాదు ఏం కాదు, 2 పూటలు ఇంత అన్నం తినేసి పడుకొని జీవితాన్ని గడిపేసి వెళ్ళిపోవాలి అది. కానీ నన్ను కన్నా అమ్మ నాన్న తల్లిదండ్రుల్ని గొప్పగా చూశాను రా నేను. అది నా అదృష్టం, నీ దురదృష్టం. నీ చూసుకునే యోగ్యత నీకు లేదు, చూసుకుని నీ యోగ్యత లేదు, అది నీ దురదృష్టం. నా దానికి నేను ఫీల్ అవును. నీకు లేదు అదృష్టం, అదృష్టం నీకు లేదు, నీ కర్మ అది. హ్యాపీగా ఉండు, నేను బాగున్నా. గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్. అంతేగాని అది అదృష్టం ఉండాలి సార్ పేరెంట్స్ ని చూసుకునేది. అవును, ఈరోజు రోజు రోజుకి చాలా ప్రతిదీ చాలా కమర్షియల్ అయిపోయాం సార్. ప్రతి మనిషి, ప్రతి రిలేషన్ మనీతో చాలా ముడిపడిపోయింది. సో దాన్ని మనం ఉన్నంతలో చక్కగా బ్యాలెన్స్ చేసుకొని, ఎవరు ఏంటి, అమ్మ నాన్న ఎంతవరకు మనకి ఇంపార్టెంట్, తమ్ముడు ఎంత ఇంపార్టెంట్, చెల్లెలు ఎంత ఇంపార్టెంట్, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి మినిమం. మీరు వాళ్ళందరికీ బాగా ఆర్గనైజ్ చేశారండి ఇప్పటికీ. నా బ్రదర్స్, నా చిన్న తమ్ముడు ఉంటాడు, మా తమ్ముడు కూతురు సెకండ్ ఇయర్ ఇప్పుడు ఈ MBA ఏదో చేస్తుంది. మా తమ్ముడికి తెలియదు వాడి కూతురు ఫీజు ఎంతో. వాడి తమ్ముడు కూతురుని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేనే చదివిస్తాను. వాడికి తెలియదు, ఒకటే ఇంట్లో ఉంటాం. అన్న ఆ ఫీజు ఒకటే ఫోన్ చేస్తాడు, అన్న కాలేజ్ నుంచి ఫోన్ చేశారు అంటాడు. ఎప్పుడైనా బై మిస్టేక్ కాల్ వస్తే సుమతి కాలేజ్, సరేలే నేను చూసుకుంటాను అని. అంటే వాడు నేను బిజీలో ఉంటే ఒక్కోసారి మర్చిపోతే ఫోన్ వాడు మా తమ్ముడికి తెలియదు వాడి కూతురు ఫీజు ఏంటో. నేను ఒకటంట, అరే ఎప్పుడో ఒకసారి నీ దగ్గర లేకపోయినా ఎక్కడి నుంచి తెచ్చైనా ఒకసారి ఫీజు కట్టరా, ఎంతో తెలుస్తుంది. ఫస్ట్ రేపు నీ కూతుర్ని నువ్వు అడగకూడదు, నువ్వు ఏం చదివించావు, నేను చదివించింది పెద్దనాన్న అయితే నువ్వు ఏం చదివించావు, ఏం చేసావు నాకు అడగే, రేపు అడగకూడదురా నీ కూతురు నిన్ను. పెద్దనాన్న చదివించాడు, నువ్వు ఏం చేసావు నాన్న నాకు అడిగితే ఏం చేస్తావు, అవన్నీ మనకు తెలియదునా, అవన్నీ అది వెళ్ళిపోతాడు. అంటే నా ఫ్యామిలీ, నేను తమ్ముళ్ళ దగ్గర నుంచి, నా ఫాదర్ మదర్ దగ్గర నుంచి, మా చిన్న పల్లెటూరు సార్ మాది. చిన్న పల్లెటూరులో మా అమ్మ నాన్న కోసం 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టాను. ఆ ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడ ఉండదు అలాంటిది, ఒక చిన్న కోటలా కట్టా. అంటే ఒక గుడిసెలోంచి వచ్చాము మేము, గుడిసెలో ఉండే మేము, ఆ గుడిసె జీవితాన్ని చూసినాం. ఈరోజు మా అమ్మ నాన్న బతికిన 4 రోజులు హ్యాపీగా ప్రశాంతంగా గర్వంగా బతికి అది చాలు నాకు. దాని తర్వాత ఇల్లు ఉన్నా లేకున్నా మా అమ్మ నాన్న ప్రశాంతంగా ఆ ఇంట్లో ఎంజాయ్ చేశారు వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా. దేవుడు మీ మరో విన్నాడు అంతే సార్. మామూలుగా వీళ్ళ గొప్పగా విన్నాడు. అంటే నేను బతికి అలా కోరుకున్నాను, కానీ అంత గొప్పగా మా అమ్మ నాన్న చూసి ఈ చేస్తాను అంత అవకాశం దేవుడు అంతవరకు అవకాశం ఇస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అంత బ్యూటిఫుల్ వాళ్ళకి అరేంజ్మెంట్ చేసి, అంటే ఏదైనా మనకు 4 రూపాయలు ఎక్కువ వస్తేనే కదా సార్ ఏదైనా చేయగలం. ఏం రానప్పుడు మనం ఎంత కోరికలు ఉంటాయి కానీ చేయలేని పరిస్థితి కదా. కాబట్టి నాకు దేవుడు బాగానే ఉన్న దాంట్లో బాగా ఉన్నాయి, అన్ని చక్కగా సమకూర్చి చేశారు. సో ఆ చుట్టుపక్కల వాళ్ళ రియాక్షన్స్ ఏంటండి? అన్నట్టుగా గుడిసి నుంచి కట్ చేస్తే క్వార్టర్లోకి, అంటే ఇల్లు తండాలో రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? చుట్టుపక్కల వాళ్ళు వస్తారు చమకచంద్ర ఇల్లు చూడడానికి. అక్కడ నా ఇల్లు చూడడానికి వస్తారు, ఇదే చమకచంద్ర ఇల్లు. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.